హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఏంటి రెసిపీ అనుకుంటున్నారా? వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే రెసిపీ ఏంటో మీ అందరికీ అర్థమవుతుంది అనమాట. ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. పకోడీ అయితే వేసుకుంటున్నాము. ఇక్కడ మాడిబొడ్చు అయితే పకోడీ వేస్తుందండి. అది ఏంటి అనేది కూడా వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే తెలియదు ఏంటి అనేది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. అయితే ఇంట్లో తినడానికి ఏం లేవని చెప్పి పకోడీలు అయితే వేస్తున్నారండి. ఏమి లేవంటే చాలానే ఉన్నాయి పండక్కి చేసుకున్నవి. అవి తిని తిని బోర్ కొట్టేసింది అనమాట. వెరైటీగా కావాలనిపించి పకోడీలు అయితే చేస్తున్నారు. ఇక్కడ అయితే మా ఆడపడుచు ఏమేమి వేస్ట్ చేసిందంటే ఉల్లిపాయ, క్యాబేజ్ రెండు మిక్స్ చేసి పకోడీ అయితే వేసిందండి. ఇందులో ఉల్లిపాయలు, క్యాబేజీ, ఇంకా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు వేసింది. దాంతోపాటే శనగపిండికి బదులుగా మైదాపిండి అనేది యాడ్ చేసిందండి. మైదాపిండి, బియ్యం పిండి వేసుకొని పకోడీలు అయితే వేసిందనమాట. ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసింది. గరం మసాలా చిటికెడు అయితే వేసిందండి. కొంచెం టేస్ట్ కావాలి కదా, అందుకని చెప్పి గరం మసాలా యాడ్ చేసింది అనమాట. ఇవి స్వీట్ షాప్ దగ్గర దొరికే పకోడీల్లా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. తప్పకుండా మీరు అందరూ కూడా ఇంట్లో తప్పకుండా చేసుకోండి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయి. వీడియోస్ చేసి చాలా డేస్ అయిపోయింది కదా, ఏం వీడియో పెట్టాలి అనేది ఆలోచిస్తూ ఉంటే ఈలోగా ఈ పకోడీలు అయితే కనిపించాయి అనమాట. నేను ఊరికైతే వచ్చాను, అందుకోసం వీడియోస్ అయితే చేయలేకపోతున్నానండి. ట్రైపోడ్ అయితే లేదు, తీసుకురాలేదు. అంటే అది చాలా పెద్దగా ఉంది, హ్యాండిల్ చేయడానికి ఎక్కడికైనా జర్నీలో వెళ్ళినప్పుడు హ్యాండిల్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఇలా కంగారుగా వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే బయటకి పని మీద వెళ్ళినప్పుడు అయితే తీసుకెళ్ళట్లేదు. చిన్నదైతే తీసుకుంటాను. చిన్నది తీసుకున్నానంటే ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ తీయడానికి ఫ్రీగా ఉంటుంది కదా. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయట్లేదు కదండి. స్కిప్ చేస్తే కనుక ఏంటి అనేది అర్థం కాదు. ఇందులో ఏమేమి వేసాము అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము శనగపిండికి బదులు మైదా పిండి యూస్ చేసి బియ్య పిండితో కలుపుకొని పకోడీలు అయితే వేసామన్నమాట. ఉల్లిపాయ, క్యాబేజ్ వేసుకున్నాము. ఉల్లిపాయ క్వాంటిటీ, క్యాబేజ్ క్వాంటిటీ సరి సమానంగా అయితే వేసామండి. అది సగం, ఇది సగం అనమాట. అంటే 1/2 కేజీ ఉల్లిపాయలు అయితే 1/2 కేజీ క్యాబేజ్ అనమాట. ఇది మంచిగా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకున్నాము. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాము. దాంతోపాటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నామండి, టేస్ట్ బాగుంటుందని. సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాము. మైదా పిండి వద్దు అనుకున్న వాళ్ళు ఉత్తి వరి పిండితో కూడా వేసుకోవచ్చండి. అదే బియ్య పిండితో కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుంది కానివ్వండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. శనగపిండితో చేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఇలా వేసుకొని చేసుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాం కదా, అందుకని చెప్పి కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే కనిపిస్తుంది. లేదు అనుకుంటే చాలా అంటే చాలా ఈజీ అండి. మీరు ఇంట్లో వరకు చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ట్రై చేయొచ్చండి. ఫంక్షన్స్లో కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ కాస్ట్ ఎక్కువైపోయింది కదా ఇప్పుడు. ఉత్తి ఆనియన్ పకోడా ఎందులో అన్నా వేయాలన్నా కాస్ట్లీగానే ఉంటుంది కాబట్టి మీరు ఇలా క్యాబేజ్ మిక్స్ చేసుకొని కూడా పకోడీలు వేసుకోవచ్చు అనమాట. ఆనియన్ వేసిన తర్వాత చాలామంది వాటర్ అనేది యాడ్ చేయరండి. ఆనియన్తో కలిపితేనే బాగా మంచిగా వాటర్ రిలీజ్ అయిపోతుంది. కాకపోతే ఇందులో మేము క్యాబేజ్ కూడా యాడ్ చేసాం కదా, అందుకని చెప్పి వాటర్ అనేది యాడ్ చేసుకున్నామండి. కొంచెం కొంచెంగా అన్నీ కూడా చూసుకొని యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడికి వచ్చినాక వీడియోస్ తీయడానికి అయితే అవ్వలేదు కానివ్వండి, షార్ట్ వీడియోస్ పెట్టడానికి అయితే మంచిగా కుదిరింది. ఒక 2-3 షార్ట్ వీడియోస్ అయితే పెట్టామండి. గాలిపటం ఎగరేసాను, ఇంకా పిల్లలతో సరదాగా ఆడుకున్న వీడియోస్ కూడా పెట్టుకోగలిగాను. ఎప్పుడో చిన్నప్పుడు ఎగరేసానండి, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు ఫోర్స్ చేస్తుంటే మొన్న రీసెంట్గా ఎగరేసాను అనమాట. నేను అనుకోలేదు అలా ఎగురుతుందని, కాకపోతే పిల్లలు చేసి ఇచ్చారు అది నాకు. వాళ్ళు బయట కొనుక్కున్నారంట కానివ్వండి, ఇంట్లో చేసుకొని కూడా ఎగరేసుకోవచ్చు. పండగ రోజున ఎగరేయాలా, ఉత్తి టైంలో వేయకూడదా? లేదు ఇప్పుడు కూడా వేసుకుందాము అని చెప్పి అయితే పట్టుబట్టి తీసుకెళ్లారు పైనకి. వాళ్ళ కోరిక మేరకు బాగానే అయితే ఎగిరిందనమాట. ఇలా ముందుగానే ఆయిల్ మనము
హీట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ప్రాసెస్ అయ్యేలోపు ఆయిల్ అనేది కాగుతుంది కాబట్టి పకోడీలు అనేది ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మేము కాగిన నూనెలోకి కలుపుకున్న పకోడీ మిశ్రమాన్ని అయితే వేసేసాము. మంచిగా ఇది కుక్ అయిపోతుంది. ఇది వేగాలి అంటే మనకి టైం పడుతుందండి, ఒక 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. ఒక సైడు వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట, లేదు అంటే కనుక అంటుకుపోతాయి. ఇలా మంచిగా కుక్ అయిపోతే మనకి మంచి టేస్టీగా, మనకి స్ట్రీట్లో దొరుకుతాయి కదా, రోడ్ సైడ్ దొరికే పకోడీలానే మంచి టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నాకు ఒక లైక్ అయితే ఇచ్చారంటే నెక్స్ట్ వీడియో నాకు సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఇలా మంచిగా మనం ఒక దాంట్లో తీసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఒక 1 వీక్ అయినా ఉంటాయి.